తిరుపతి నగరంలో ఇళ్ల స్థలాలపై దండు కట్టిన ప్రజలు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కరకంబాడి ప్రాంతమంతా ఇప్పుడు కోలాహలంగా మారిపోయింది. జాతరను తలదన్నేట్టుగా జనం ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కరకంబాడి గ్రామ పరిధిలో 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని గత కొంతకాలంగా కద్దరు పెద్దలు దోచేస్తున్నారు. ఈ భూముల్లో మైనింగ్ కార్యక్రమాలు అక్రమంగా జరుగుతున్నాయి. కొండలు సైతం తవ్వేసి పూర్తిగా ఆక్రమించి దందా చేస్తున్నా రెవెన్యూ వారు ఇటువైపు చూడలేదు. తాజాగా వారం రోజుల నుంచి తిరుపతి నగరం కరకంబాడి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేదలు పెద్ద సంఖ్యలో పోగై గుట్టు స్థలాన్ని ఆక్రమించారు. ఆఖరికి కొండపైకి సైతం వెళ్లి చీరలు, దారాలు, ప్లాస్టిక్ గోతాలతో హద్దులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. దీనిలో అర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా సిపిఎం నేతలు వందవాసి నాగరాజు, కందరపు మురళీలు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం జరిగిన పేదల జనరల్ బాడీలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూదందా జరిగిందని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పెద్దలు భోంచేశారని అన్నారు.
ఏం చేయమంటారు, స్థలం ఇస్తారా లేకపోతే కలెక్టర్ ఆఫీస్లోనే ఉండమంటారని అడిగేసి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, డిఆర్ఓ గారు అమ్మ కలెక్టర్ ఆఫీస్లో ఎందుకు మేమందరం ఉన్నాము, మీరు ఆ స్థలంలోనే ఉందరు, నేను ఎంఆర్ఓకి చెప్తాను, ఎంఆర్ఓకి చెప్పిన లిస్ట్ అంతా కూడా పంపిస్తాను, ఆ లిస్టు పోయిన తర్వాత మీకు ఎక్కడో ఒక దగ్గర చూపిస్తారు, చూపించకపోతే మీరు ఒప్పుకోబాకండి అని చెప్పాడు ఆ డిఆర్ఓ గారు. ఈరోజు దాని ప్రకారం 3 రోజులు తిరిగారు మనోళ్ళు. ఎంఆర్ఓ ఎక్కడున్నాడు తిరిగాడు, దానికొని తిరుగుతున్నాడు, ఫోన్ ఎత్తాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ఆన్సర్ లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తువి కోట్లు సంపాదించేశారు. ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తావురా నాయన, మా ఇల్లు లేవు మేము వేసుకుంటామని చెప్పి పేదలందరూ కూడా అప్పుడు ఈ కొండకు వచ్చారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అప్పుడు ఈ కొండకు రాజ్యం మేమేమో ఊరికని ఈ కొండ ఉన్నది కదా చూసి రాలేదు. మేము చెప్పాము ఆయనకి, ఆర్డీఓ గారు చెప్తా ఉంటే ఈ పేదలందరికి సంబంధించి మేము రికార్డులు పరిశీలిస్తాం, మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు. అన్ని రికార్డులు పరిశీలించండి, అర్హులకే ఇవ్వండి, అర్హులకి కానోళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కానీ మేము సిపిఎం కానీ అది చేయము అని చెప్తే ఆయన చెప్పాడు, మీరు చాలా గొప్ప వాళ్ళండి, మీరు చాలా దగ్గర ఇళ్ల స్థలాలు వేశారు, మీరు చాలా ఖచ్చితంగా చేశారు, మాకు తెలుసు, మీరు జీవితాంతం కూడా ఈ పేదల కోసం కష్టపడుతున్నారు, అయితే మాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అర్థం చేసుకోండి అని చెప్పారు. ఏమి ఇబ్బంది అని అడిగాం. ఇప్పుడు మీరు ఆడంతా వేశారు కదా, అది సదనం చేసి వాళ్ళకి ప్లాట్లు ఎట్టిస్తారు, మీకు కష్టపడతారే అని అన్నాడు. మేమేం కష్టపడలేదు సార్, మా పేదోళ్ళంటే ఈ కొండని పిండి చేస్తారు, మొత్తం కూడా సదనం చేసి మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం, మీరు చెప్పండి అని చెప్పాం. పాప అయ్యో ఆయనకి అంత కష్టం ఎందుకు, విజయవాడలో చూడండి కొండల మీద ఇల్లు ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో కొండల మీద ఇల్లు ఉన్నాయి. మన డిఎస్పీ మేడం కూడా గుంటూరు నుంచి వచ్చింది, నాకు తెలుసు. కొండల మీద అట్లా పేదవాళ్ళు ఇల్లు వేసుకొని ఏమి చేద్దాం సార్, సదరమైన స్థలంలో మీరు ఈగిపోతే కొండల మీద మేము పోయి బతకాలా లేదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు నేను అధికారులకు చెప్తున్నా, అయ్యా ఈ కొండ తినేసి ఎన్ని కోట్లు సంపాదించు కేసు పెట్టారంట. ఇది పోరాటం చేస్తే ఇంత మీరందరూ వస్తే ఎఫ్ఐఆర్ చేశారంట. ఎఫ్ఐఆర్ ఏం చేశారు, ఈ గ్రావెల్ అక్రమంగా తరలిస్తారు, గోతాలు కట్టి చిన్న ఇవన్నీ చూస్తా వచ్చాం మేమంతా కూడా. పైదాకా పసిబిడ్డలను పెట్టుకోండే వాళ్ళు, ముసలి వాళ్ళు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడంతా పోగై ఉన్నారు. మేము వచ్చేటప్పుడు కూడా చూసాం, ఒక జాతర కంటే ఎక్కువగా ఇది తలపిస్తా ఉంది. ఓ పెద్ద వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఏమో ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళని ఎవరినన్నా ఒక్కరిని చూపిస్తే మేము మీకు ప్రైజులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న కూడా సిద్ధం సభలో ఆయన మాట్లాడుతా రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేని మనిషే లేడని చెప్పి మాట్లాడుతాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డో లేదా ఇంకెవరన్నా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో ఆ పక్కనే ఉన్నటువంటి రోజానో వాళ్ళకి ఎవరికన్నా కళ్ళుండి చూద్దామనుకుంటే ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఎంతమంది పేదవాళ్ళు ఇల్లు స్థలం లేకుండా అల్లాడిపోతున్నారనే విషయం ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి స్థలాలు, వీళ్ళు కట్టించినటువంటి ఇండ్లు అంత యోగ్యమైనటివి బ్రహ్మాండమైనటివి అయితే ఈ రోజు ఇక్కడికి ఒక్క మనిషి కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఈడేమన్నా అంత బ్రహ్మాండంగా చదునైనటువంటి స్థలం, మైదాన ప్రాంతం కూడా కాదు, కొండలు గుట్టలు అడుగు తీసి అడుగేయడానికి లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక అడవిది, ఇట్లాంటి అడవిలో కూడా మేము ఉండడానికి సిద్ధమే అని చెప్పి జనం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పోగొతున్నారంటే కారణం దాని అవసరం ఎంత అనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య పరిష్కారానికి సీరియస్ గా ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏంటంటే నిన్న మమ్మల్ని పిలిపించారు, మీ నాయకులందరినీ పిలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ తరపున ఉన్నటువంటి నాయకులందరినీ ఇక్కడికి అధికారులు పిలిపిస్తా ఉంటే మాకు ఫోన్ చేశారు, మీరు కూడా వస్తే బాగుంటుంది, పోలీసులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా వస్తున్నారనంటే మేము కూడా మీకు మద్దతుగా అక్కడికి పోవడం జరిగింది. ఆర్డీఓ గారు రవిశంకర్ రెడ్డి అంటే ఆయన రాజంపేటలో ఇంత మునుపు తహసీల్దార్ గా పనిచేశాడు, ఇప్పుడు ఆర్డీఓగా ఇక్కడికి వచ్చున్నాడు. ఆయన చెప్పింది ఏమంటే, నేను నిన్న కింద నుంచి కొండ మీద దాకా మొత్తం నడిచాను సార్, పోయిన అడుగడుగునా చూసిన ప్రతి చోట పేదవాళ్ళు పేద ముఖాలు కనిపించినాయి.
కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు అనే దాంట్లో సందేహం లేదు అని చెప్పి మొదటి మాట చెప్పినాడు. పేదవాళ్ళందరూ అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళందరూ అర్హులే. కాకపోతే ఇప్పుడు మేము ఎన్నికల్లో ఉన్నాం, బిజీగా రకరకాల పనుల్లో ఉన్నాం, వేరే వేరే వాటిల్లో మేమంతా ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఇంతమందికి ఇలేదో మాకు అర్థం కావడంలే. నేనున్నటువంటి రాజంపేటలో 5,000 మందికి ఇచ్చాం, ఒక్కరు కూడా అక్కడ మాకు ఇళ్ల స్థలం లేదు అని చెప్పేవాళ్ళు లేదు అని చెప్పి ఆయన మాకు చెప్పాడు. మంచిదే, సంతోషమే, మీరు బాగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులంతా కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడైతే ఇల్లు వేసుకున్నారో ఇదంతా ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమి తప్ప ప్రైవేటు భూమి కాదు. కానీ ప్రైవేటు వాళ్ళు ఆక్రమించుకున్నారు. మేము వచ్చేటప్పుడు అక్కడ చూసాం, మొత్తం తవ్వేస్తున్నారు. ఎవరు తవ్వారనంటే మనుషులు రాకుండా అడ్డం పడ్డం కోసం జేసీబీలు పెట్టి ప్రభుత్వ భూమిని తవ్విస్తా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారో మనకు అర్థం కావడం. ఈ రోజు ఇదంతా కొండ మీద దాకా చూడండి, మీరు మొత్తం తవ్వేస్తున్నారు. ఎవరు తవ్వారు? ప్రభుత్వం ఏమైనా తవ్విందా? ఇక్కడ ఉన్నటువంటి మట్టిని రాళ్ళని అమ్ముకుంటున్నారు చాలా మంది. ఎవరు అమ్ముకుంటున్నారు అని అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఒకటి కట్టుకొని దానికి ఒక నగరానికి కూడా పేరు పెట్టేసి ఇదంతా ఈ కొండనంతా నేను ఆక్రమించేస్తానని చెప్పి మొత్తం ధ్వంసం చేస్తా ఉంటే ఒక్క అధికారి పట్టించుకోవాలి. ఇప్పుడు పేదవాళ్ళు మీరంతా వచ్చారు, ఈ ప్రభుత్వ భూమిలో మేము ఇల్లు వేసుకుంటాం, మాకు ఇల్లు ఇవ్వండి, మేము ఇక్కడే ఉంటామని చెప్పి వస్తే పోలీసులు వస్తా ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు వస్తా ఉన్నారు, అధికారులు కూడా అన్ని పనులు పక్కన పెట్టి మీటింగ్లు పెడతా ఉన్నారు. మేము అదే చెప్పాం, మీరు పరిశీలన చేయండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అర్హులా కాదో తేల్చండి, దాన్ని బట్టి మీరు నిర్ణయం చేయండి అని కూడా చెప్పాం. మేము చేశాం సార్. 1,500 మంది లిస్టు మాకు వచ్చింది. 1,500 మందిలో 600 మంది మాత్రమే అర్హులుగా ఉన్నారు, అది కూడా మేము తేల్చామని చెప్పారు. కానీ మన వాళ్ళని అడిగితే లేదు, మేము 3,500 మంది లిస్ట్ ఇచ్చాము అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. ఆ ఆర్డీఓ గారు లోపల ఉన్నటువంటి సిబ్బందిని పిలిచి ఎంతమంది వచ్చిందయా అని అడిగినాడు. ఆయనేమో 2,500 మంది అన్నాడు. మనోళ్ళేమో 3,500, ఆయనేమో 2,500, ఆర్డీఓ ఏమో 1,300 మంది. ఇది మీ లెక్క? ఇట్లుంది. నిజంగా మీరు సీరియస్ గా ప్రయత్నం చేయదలుచుకుంటే మీరు పెట్టండి అక్కడ ఒక కౌంటర్, అందరిది తీసుకోండి, కంప్యూటర్లో చెక్ చేయండి అని అంటే ఆయన చెప్పింది ఏమనంటే కొంతమందికి ఆల్రెడీ ఆధార్ కార్డులు ఆధారంగా మేము తనిఖీ చేస్తే కొంతమందికి ఇళ్ల స్థలాలు తీసుకొని ఉన్నారు. ఇక్కడ కాళహస్తి దగ్గర ఇదే మాదిరి తీసుకొని ఉన్నారు, కొన్ని ఏరియాల్లో తీసుకొని ఉన్నారు, అట్లాంటి అనర్హులు కొంతమంది ఉన్నారు అని చెప్పారు. మేము చెప్పింది ఏమనంటే అనర్హులకు ఇవ్వమని మేము మాట్లాడడానికి రాలా, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా రేణిగుంటలో ఉండేవాళ్ళు, కరకంబాడిలో ఉండేవాళ్ళు, చంద్రగిరిలో ఉండేవాళ్ళు, లేదంటే తిరుపతి పట్టణంలో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉండేవాళ్ళు, వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బతుకు కోసం వచ్చినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు, బతకడం కోసం వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళంతా పేదవాళ్ళు అని చెప్పినాం. నిజంగా ఇక్కడ అమ్మేస్తా ఉండేవాళ్ళు, ఈ భూమిని అమ్మేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని తాకట్టు పెట్టి అన్ని రకాలుగా దొంగ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు మీరేమి చేయడం లేదు. పేదవాళ్ళందరినీ అర్హులని అనర్హులని ఇంకోటని చెయ్యొద్దు. నిజంగా ఇళ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇమ్మని మేము అడగడంలే. ఏ రకమైనటువంటి ఆధారం లేని వాళ్ళు, నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు, లేదా తిరుపతిలో ఉండేవాడికి వాడి ఇక్కడ పని చేసుకుంటా అంటే చిన్న పనులు చేసుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో పోయి ఇచ్చేసి, అయ్యా తిరుపతిలో లేదా కాళహస్తిలో ఉండేవాడు లేదా ఎక్కడో వేరే ఊర్లలో సచివేళ్ళలో ఉండేవాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడిచ్చి ఇక్కడ ఉండే వాళ్ళని ఎక్కడో తీసుకొని ఇస్తే అది న్యాయం కాదు. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇక్కడే ఇవ్వాలని మనం చెప్పాం. దీని పరిశీలన చేయండి అని చెప్పినాం. ఆయన చెప్పింది ఏమంటే మొత్తం మేము పరిశీలన చేస్తాం, మేము అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇస్తాం, మీరందరూ దయచేసి ఆ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు.